ఏమోయ్ ఏంటి ఏంటి చెప్పండి. ఏంటి ఉంది, రేపొద్దున ఏ కూర చేస్తావు? రేపు పొద్దుట వాడు రైతు బజార్కి వెళ్ళి తేవాలి. ఇవాళ ఆదివారం రైతు బజార్ లేదు కదా, రేపు తెస్తా అన్నాడు కూరగాయలన్నీ. రేపు మరి అమ్మాయి కూడా వస్తాను కదా, ట్రైన్ దిగి వైజాగ్లో దిగుతుంది, వస్తుంది బస్సు ఎక్కి. మరి మీరు వెళతారా ఏంటి? నేను వెళ్ళక్కర్లా, దానికి కావలసిన కూర ఏంటి, అది ఇష్టమైన కూర ఏదో నువ్వు మనం తెప్పించి వంట చేస్తే బాగుంటుందేమో. ఆ తర్వాత వాడిని బుజ్జిగాడిని పంపించి దాన్ని కారు తీసుకెళ్ళి దాన్ని ఎక్కించుకురమ్మని చెప్తున్నాను. మరి పొద్దున్నే లేచి వెళ్తాడా వాడు? వెళ్తాడు, ఎందుకు వెళ్ళడు? చలికాలం పొద్దున్నే లేవడాక దాన్ని తీసుకురావడానికి ఎలాగ వెళ్ళాలి కదా. స్టేషన్కి వెళ్ళకపోయినా కనీసం బస్ స్టాండ్కైనా వెళ్ళాలి కదా. లేదంటే మీరు అంటే అల్లుడు వచ్చినప్పుడు మాత్రం పంపిస్తావు, కూతురునేమో బస్సులో రమ్మనమని చెప్తావా? అదే బస్సులో వస్తానన్నది, అదే బస్సులో వస్తానా అన్నది. కారు పంపించకు, నేను వచ్చేస్తానమ్మా అంది. అందుకని అంటే అల్లుడి మీద ఉన్న గౌరవం ప్రేమ కూతురు మీద లేవన్నమాట. ఇది కరెక్ట్గా నువ్వు ఇప్పుడు అవన్నీ కరెక్ట్గా చెప్తున్నావు, బయట పెట్టావు. ఓకే, దానికి ఇష్టమైన కూర అదే అడుగుతుంది కదా. బంగాళాదుంపల కూర అయితే దానికి మహా ఇష్టం. వేపుడు కరకర వేపుడు చేస్తే సరే, చెయ్యి బంగాళదుంపల వేపుడు చెయ్యి, దానికి ఫ్రై చెయ్యి, దానికి కావాల్సినవన్నీ పెట్టు. చక్కగా అన్నం బాగుంటుంది. దానికి అప్పడాలు పప్పు పులుసు బంగాళదుంపలు ఫ్రై చాలు. దానికి నిమ్మకాయ పచ్చడి అంటే మహా ఇష్టం. నిమ్మకాయ కానీ దెబ్బకాయ కానీ. అయిపోయింది, తెచ్చుకుందాం ఒక సీసా నిమ్మకాయ కానీ దెబ్బకాయ కానీ షాపులో కొనుక్కుంటే వచ్చేటప్పుడు తెచ్చిమని చెప్తాను వాడికి. సరేనా? అలాగే చెప్పు. అప్పడాలు తర్వాత ఏముంది, పెరుగు, దానికి ఇష్టమైనవే కదా. సరే తెప్పిస్తానండి పొద్దున్న. అలాగే తెప్పించి పెట్టు. అది ఉండేది 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది మళ్ళీని. ఎందుకంటే అత్తారింట్లో వెళ్ళిపోవాలి కదా. పాపం అత్తగారు ఒక్కరే ఉంటారు, చేసుకోలేరు. ఆవిడకి కాలు నొప్పి అది. సరే అలాగే, అతనికి డ్యూటీ కదా.